అందరికీ నమస్కారం. మన కథాన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ఈరోజు మనం మహాత్మా గాంధీ గారి ఆత్మకథ సత్యశోధనలోని ఒక ఆసక్తికరమైన అధ్యాయంలోకి వెళ్దాం. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఆయన ప్రయాణం గురించి. అక్కడ ఆయన కేవలం ఒక న్యాయవాదే కాదు, తనను తాను తెలుసుకునే ఒక ప్రయాణంలో కూడా ఉన్నారు. అవును, ఆయన నమ్మకం ఏంటంటే సమాజ సేవ చేస్తేనే భగవంతుణ్ణి అంటే సత్యాన్ని తెలుసుకోగలమని. అంటే ఆయనకు సేవ అనేది కేవలం ఒక పదం కాదన్నమాట. కానే కాదు, అది ఆయనకు ఒక మతం లాంటిది. అంటే ఆచరణలో పెట్టాల్సిన ఒక నమ్మకం. ఈ అన్వేషణ వల్లే ఆయన ఇతర మతాలను కూడా లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. దక్షిణాఫ్రికాలో ఆయనకి క్రైస్తవ స్నేహితులు ఉండేవారు కదా, స్పెన్సర్ వాల్టన్ దంపతులని. అవును, వాళ్లతో గాంధీకి మంచి స్నేహం ఉండేది. కాని వాళ్ల మధ్య మతపరమైన భేదాభిప్రాయాలు చాలా ఉండేవి. అయినా వారి స్నేహం అంత బలంగా ఎలా నిలబడింది? మంచి ప్రశ్న అడిగారు. వాళ్ల స్నేహానికి అసలైన పునాది పరస్పర గౌరవం, అలాగే సహనం, నిజాయితీ. వాళ్ళ ప్రభావంతోనే ఆయన హిందూ మతంలోని ఉపనిషత్తులు చదివారు, మ్యాక్స్ ముల్లర్ పుస్తకాలు కూడా. కేవలం హిందూ మతమేనా? లేదు, ఇస్లాం గురించి వాషింగ్టన్ ఇర్వింగ్ రచనలు, ప్రవక్త గురించి కార్లైల్ రాసినవి, ఇలా అన్నీ చదివారు. మరి టాల్స్టాయ్ పుస్తకాల ప్రభావం గురించి చాలా వింటాం. ఆయనలో అంత పెద్ద మార్పుకు కారణమేంటి? టాల్స్టాయ్ చెప్పిన విశ్వవ్యాప్త ప్రేమ అనే భావన, అంటే దేవుని రాజ్యం నీలోనే ఉంది అనే వాక్యం గాంధీగారిని విపరీతంగా ఆకట్టుకుంది. అంటే ప్రేమ అనేది కేవలం ఒక భావన కాదు, అదొక శక్తి అని గ్రహించారా? ఖచ్చితంగా. ఆయన చదివిన దేన్నైనా సరే వెంటనే తన జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించేవారు. అదొక ప్రయోగంలాగా అన్నమాట. అయితే ఈ ప్రయోగాలన్నీ సజావుగా సాగి ఉండవు కదా, సున్నితమైన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఖచ్చితంగా. అలాంటి ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకోవాలి. గాంధీగారు ఒక మంచి క్రైస్తవ కుటుంబంతో స్నేహం చేసేవారు. ఒకసారి వాళ్ళింట్లో భోజనానికి వెళ్లారు. మాటల మధ్యలో గాంధీగారు యేసుక్రీస్తు, గౌతమ బుద్ధుని జీవితాలను పోల్చారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు? గౌతముని కరుణ కేవలం మనుషులకే పరిమితం కాలేదు, అది అన్ని జీవులకు విస్తరించింది అని. ఆ మాట ఆ ఇంటి యజమానురాలికి బహుశా కొంచెం ఇబ్బందిగా అనిపించి ఉంటుంది కదా? అవును, ఆమె ముఖంలో ఆ అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. కానీ అసలు విషయం ఆ తర్వాత జరిగింది. భోజనం దగ్గర భోజనం చేసేటప్పుడు ఆవిడ 5 ఏళ్ల కొడుకు పళ్లెంలో మాంసం ముక్కుంది. గాంధీగారి పళ్లెంలో పండ్లున్నాయి. గాంధీ తన పళ్లెంలోని పండ్లను చూసి మెచ్చుకున్నారు. అది చూసి ఆ పిల్లాడు ప్రభావితుడైపోయాడు. నేను కూడా ఈ పండ్లే తింటాను, నాకు మాంసం వద్దు అని మారా మొదలుపెట్టాడు. అయ్యో, ఆ తల్లి చాలా కంగారుపడి ఉంటుంది కదా? విపరీతంగా. వెంటనే ఆమె గాంధీగారితో, చూడండి, మీ మాటల వల్ల నా కొడుకు మాంసం మానేస్తే బలనిన పడిపోతాడు అని కొంచెం ఆందోళనగా చెప్పింది. చాలా సున్నితమైన పరిస్థితి. మరి గాంధీ ఎలా స్పందించారు? ఇక్కడే ఆయన గొప్పదనం కనిపిస్తుంది. ఆయన వాదించలేదు, తన శాకాహార సిద్ధాంతాన్ని వాళ్ల మీద రుద్దాలని చూడలేదు. చాలా ప్రశాంతంగా, ఎంతో గౌరవంగా, అమ్మా, మీ ఆందోళన నాకు అర్థమైంది అన్నారు. నేను చెప్పే మాటల కన్నా నేను తినే ఆహారమే ఆ పిల్లవాడిపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టుంది, కాబట్టి నేను మీ ఇంటికి భోజనానికి రావడం మానేయడమే మంచిదే అని చెప్పారు. వాదన గెలవడం కన్నా ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమని భావించారన్నమాట. సరిగ్గా అదే. తన నమ్మకాన్ని వదులుకోలేదు, అలాగని ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయలేదు. ఎంత ఆచరణాత్మకమైన పరిష్కారం! నిజమే, సంఘర్షణను ఎంత అందంగా నివారించారు. అవును. తన అధ్యయనంలో భాగంగా ఆయన యోగాభ్యాసం కూడా నేర్చుకోవాలని చాలా అనుకున్నారు, ఒక నిపుణుడి దగ్గర. కానీ అది జరగలేదనుకుంటా. జరగలేదు. ఆ కోరిక ఆయనకు ఎప్పటికీ తీరలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఆయన యోగాను కూడా శాస్త్రీయంగా అభ్యసించి ఉంటే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా ఎలాంటి మలుపులు తీసుకునేదో అది ఊహించటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి, తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.